హూ సైన్డ్ ద పూనా ప్యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీజీ? గాంధీజీ తరపున పూనా ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? ఎవరు సంతకం చేశారు గాంధీజీ తరపున పూనా ప్యాక్ట్ అంటే పండిత్ మదన్ మోహన్ మాల్వియా. పండిత్ మదన్ మోహన్ మాల్వియా సైన్డ్ పూనా ప్యాక్ట్ 1932లో. 1932లో పండిత్ మదన్ మోహన్ మాల్వియా గాంధీజీ తరపున పూనా ఒప్పందంపై సంతకం చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీజీ పండిత్ మదన్ మోహన్ మాల్వియా సైన్డ్ పూనా ప్యాక్ట్. ఓకే, పండిత్ మదన్ 1930లో మనకు గుర్తుపెట్టుకోండి. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఏడ జరిగింది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే లండన్లో జరిగింది. 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది కూడా లండన్లో జరిగింది. 1932లో కూడా మనకు థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది కూడా లండన్లో జరిగింది. సో ఇంపార్టెంట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లో జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లో జరిగింది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932లో జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీజీ పార్టిసిపేట్ చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదని అడుగుతాడు, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ ఇంకా కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసిండ్రు. సో ఇంపార్టెంట్ ఇది. గాంధీజీ ప్లస్ కాంగ్రెస్ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిండ్రు అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏడా జరిగిందంటే లండన్లో జరిగినాయి. వేర్ వాస్ 24th వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ హెల్డ్? 24th వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఏడ జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, 5th to 7th మార్చ్ మధ్యలో జరిగింది ఇది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఏ డేట్ మధ్యలో జరిగిందంటే 5th to 7th మార్చ్. ఏడ జరిగిందని అడిగిండు మనకు. సో న్యూఢిల్లీలో జరిగింది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఏడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వేర్ ద టూల్స్ మేడ్ అప్ ఆఫ్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్? హరప్పన్ సివిలైజేషన్ టైంలో మనకు టూల్స్ ఉంటాయిగా, టూల్స్ని తెలుగులో ఏమంటామంటే పనిముట్లు. ఓకే, ఈ పనిముట్లు టూల్స్ ఉంటాయి కదా. సో ఇవి హరప్పన్ సివిలైజేషన్ టైంలో దేంతో తయారు చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, కాపర్ ప్లస్ బ్రౌన్స్ ఈ రెండు మెటల్స్తో మెయిన్గా తయారు చేసిండ్రు. కాపర్ ప్లస్ బ్రౌన్స్ ఈ రెండు మెటల్స్తో మనకు హరప్పన్ సివిలైజేషన్ టైమ్స్లో టూల్స్ ఈ రెండు మెటల్స్తో తయారు చేసిండ్రు. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ లోథల్? ద సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోథల్ ఏంది? ఈ సైట్ మేజర్గా దేనికి యూజ్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, లోథల్ లోథల్ ఈజ్ ఎ మేజర్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ఏన్షియన్ పోర్ట్ డోక్యాట్. అంటే ఇది లోథల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో లోథల్ సైట్ ఎందుకు ఫేమస్ అంటే డోక్యాడ్కి ఫేమస్. మెయిన్గా డోక్యాడ్కి, లోథల్ అంటే డోక్యాడ్ పేరులో కనిపిస్తే, ఆప్షన్లో కనిపిస్తే డోక్యాడ్ పెట్టేసేయండి. అసలు ఈ డోక్యాడ్ అంటే ఏంటంటే మనకు అన్ని షిప్స్ ఆగి ఉంటాయి చూడు, పడవలు ఆగి ఉండే ఒక ప్లేస్ ఉంటుంది మనకు. అన్ని పడవలు ఆగి ఉంటాయి, పెద్ద పెద్ద పడవలు, షిప్స్ అన్నీ ఆగి ఉంటాయి. ఆ ప్లేస్ని డోక్యాడ్ అంటాం. సో లోథల్ ఏమో డోక్యాడ్ అన్నట్టు ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో లోథల్ ఏమో ఒక పెద్ద డోక్యాడ్ అంటే అన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ విచ్ ఫీల్డ్ వాస్ శేఖర్ కపూర్ అవార్డెడ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2025? శేఖర్ కపూర్కి పద్మభూషణ్ అవార్డ్ ఏ ఫీల్డ్లో వచ్చింది, ఏ రంగంలో వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఫీల్డ్లో శేఖర్ కపూర్కి మనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆర్ట్ని తెలుగులో ఏమంటామంటే కళాక్షేత్రం ఫీల్డ్లో శేఖర్ కపూర్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది 2025లో. సో గుర్తుపెట్టుకోండి, మనకు టోటల్ పద్మ అవార్డ్స్ 2025లో ఎన్ని ఇచ్చిండ్రు అంటే 139 పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ 139 పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రుగా, దాంట్లో 7 ఏమో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిండ్రు, 19 ఏమో పద్మభూషణ్ అవార్డు ఇచ్చిండ్రు, 113 ఏమో పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చిండ్రు. సో టోటల్ గుర్తుపెట్టుకోండి, టోటల్ 139 పద్మ అవార్డ్స్ ఇచ్చిండ్రు. దాంట్లో 7 ఏమో పద్మవిభూషణ్, 19 ఏమో పద్మభూషణ్, 113 ఏమో పద్మశ్రీ. సో ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి అడిగిండు. సో అందరికీ తెలుసుగా మనకు 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై, బిఆర్ గవై కూడా అంటాం. సో ఈయన ఏమో 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి ఈయన
బీఆర్ గవై మనకు 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా వచ్చి అంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు బీఆర్ గవై 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా. సో ఈయన ఏమో ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చు, హూ ఈజ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే బీఆర్ గవై. ఈయన ఏమో ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎలెక్ట్ అయినరు. బుద్ధిస్ట్లో ఫస్ట్ ఈయన ఎలెక్ట్ అయిన వారు ఫస్ట్ ఈయన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో నేను ఆల్రెడీ ఈ వీడియో చేసినాం. మనం ఆల్ ఇండెక్సెస్ అని ఒక వీడియో చేసిన, ఎవరైతే చూడలేరో చూడండి, సెర్చ్ అయినా చేయండి. హూ సపోర్టెడ్ మహాత్మా గాంధీ ఇన్ ఖేడా సత్యాగ్రహ. ఖేడా సత్యాగ్రహలో మహాత్మా గాంధీకి ఎవరు సపోర్ట్ చేసిండంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ ఖేడా సత్యాగ్రహ ఏడా జరిగిందంటే 1918లో జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు అడగొచ్చు, ఖేడా సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. ఖేడా డిస్టిక్, గుజరాత్లో ఒక ఖేడా డిస్టిక్ ఉంటుంది. సో గుజరాత్లో ఒక ఖేడా డిస్టిక్లో జరిగింది ఖేడా సత్యాగ్రహ 1918లో. సో ఖేడా సత్యాగ్రహ టైంలో గాంధీజీకి ఎవరు సపోర్ట్ చేసిండంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ సపోర్ట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్రాంచెస్ డస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హ్యావ్ ఇన్ టోటల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే అందరికీ తెలుసు కదా. టోటల్ 31 బ్రాంచెస్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ హెడ్ ఆఫీస్ ఏడా ఉందంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అడగొచ్చు, ముంబైలో ఉంది మెయిన్ హెడ్ ఆఫీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఏడా ఉంది? ముంబైలో ఉంది. టోటల్ 31 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సరోజినీ నాయుడు గారి బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ అంటే గుర్తుపెట్టుకోండి, సరోజినీ నాయుడుస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే ఇన్ ఇండియా. మనం ఇండియాలో సరోజినీ నాయుడు గారి బర్త్డేని నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 13కి మనం నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 13కి. సో ఈ ఫిబ్రవరి 13 ఏమో సరోజినీ నాయుడు గారి బర్త్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. ఓకే, 2011 సెన్సెస్ ప్రకారం సెక్స్ రేషియో అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, 943 మనకు సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్. సో సెక్స్ రేషియో హయ్యెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. ఎంత? 1084 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. 1000 మేల్స్కి 1084 ఫీమేల్స్. సో హయ్యెస్ట్ ఉన్నది కేరళలో సెక్స్ రేషియో. ఓవరాల్ మన ఇండియాది సెక్స్ రేషియో ఎంత యాజ్ పర్ 2011 సెన్సెస్ అంటే 943. ఓకే, కంప్యూటర్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చూడండి, ద షార్ట్ కట్ కీ టు సేవ్ ప్రజెంటేషన్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక ప్రజెంటేషన్ని సేవ్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+S. గుర్తుపెట్టుకోండి, Ctrl+S ఏమో షార్ట్ కట్ కీ. ఇది ఎందుకు యూజ్ చేస్తాం Ctrl+S అంటే ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక ప్రజెంటేషన్ని సేవ్ చేయడానికి Ctrl+S యూజ్ చేస్తాం. టు మేక్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ బోల్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్ విచ్ షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్డ్. మనం ఎంఎస్ వర్డ్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, దాన్ని హైలైట్ చేయడానికి ఇంకా బోల్డ్గా చూపించడానికి ఏ షార్ట్ కట్ కీ యూజ్ చేస్తామంటే Ctrl+B. గుర్తుపెట్టుకోండి, బోల్డ్ కదా Ctrl+B. సేవ్కి ఏమో Ctrl+S. బోల్డ్కి ఒక ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక టెక్స్ట్ని బోల్డ్గా చూపించడానికి Ctrl+B. గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఇవి కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. సో ఇవి అన్నీ చూసుకోండి షార్ట్ కట్ కీస్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా నేను కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ పైన రేపు వీడియో వస్తుంది కంప్యూటర్ ఆల్ షార్ట్ కట్ కీస్ పైన. సో డీటెయిల్గా నేను ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు కంప్యూటర్ నుంచి షార్ట్ కట్ కీస్ పైన. సో ఆ వీడియో చూస్తే మీకు అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతుంది. సో రేపు ఒక వీడియో తెస్తా షార్ట్ కట్ కీస్ ఆఫ్ కంప్యూటర్ అని. సో మార్నింగ్ 8 o'clock వస్తుంది వీడియో. సో ఆ వీడియో చూసి ఇవ్వండి ఎవరైతే ఎగ్జామ్ ఉందో, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.